ఎంత సెట్ చేస్తావే? తొందరగా పట్టుకుని పైకి పో. ఎప్పుడెప్పుడు నువ్వు గిలగిలా కొట్టుకుంటూ కాకిలా మాడిపోతావా అని ఎదురు చూస్తున్నాను. తొందరగా కానివే. కమాన్, మిక్సీ ఆన్ చేయి. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఆ మిక్సీని పట్టుకోవద్దు. ఏ? వద్దంటున్నాను కదా, పట్టుకోవద్దు. బ్రేక్ఫాస్ట్ కి చట్నీ రెడీ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాలి కదా. అరే, వద్దని చెప్తుంటే వినవేంటి? ఆ మిక్సీని పట్టుకోవద్దు. ఇది కత్తి మధ్యలో అడ్డ వచ్చింది. ఏమైంది? ఈ ఇంటి మిక్సీ నేను వాడకూడదా? అబ్బా, నేను వద్దంటుంది దానికోసం కాదు. డామిట్. ఒసేయ్, దేనికే దాన్ని ఆపుతున్నావు? అంతగా అయితే అది పట్టుకున్నాక దాన్ని నువ్వు పట్టుకో, నువ్వు పైకి పోతావు. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. మరి కారణం ఏంటి? ఏంటో చెప్పు. సరే పోనీ, నువ్వు చట్నీ చేసి నేను దోశలు వేసుకుంటాను. చెయ్యవు కదా, నా పని నన్ను చేసుకోనివ్వు. మిక్సీని మాత్రం పట్టుకోవద్దు చెప్తున్నాను. ఛ! ఏంటి నాకు ఈ టార్చర్? తొక్కల మిక్సీ కోసం డిస్కషన్ ఏంటి? కావాలంటే అది పోయాక నీకు 100 కొని పెడతాను. దాన్ని వదిలేవే. కారణం చెప్పకుండా పట్టుకోవద్దంటే ఎలా పద్మదునా? నీకిప్పుడు కారణాలు కాదు కావాల్సింది, నీకేం కాకుండా ఉండడం కావాలి. ఏం మాట్లాడుతున్నావు పద్మదునా? అసలు నీకిప్పుడు ఇంత పంతం ఎందుకు? చట్నీ లేకపోతే దోశలు తినవా? అదిగో అక్కడ ఆవకాయ పచ్చడి ఉంది, వేసుకొని తిను. సూర్య ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏం లేదు. ఏం లేదు సూర్య. ఉన్నది చూపిద్దు గన్రా. సూర్య, ఏంటి పద్మదునా అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? నిన్నే అడిగితే ఏం జరిగింది? సూర్య, చెప్పు పద్మదునా, ఎందుకు నేను మిక్సీ చేయకూడదు? ఏమైందో చెప్పు. సూర్య, ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి? ఒకసారి మిక్సీని పట్టుకో. నేను పట్టుకోమంటుంది మిక్సీని. ఎందుకు ప్రాణాలు పోయేంతగా షాక్ అవుతున్నావు? పట్టుకో. వద్దు. నో సూర్య. ఏ పట్టుకోవడానికి ఏం నొప్పి? నేనేం రాళ్ళు పోయమంటలేదు కదా, ఊరికే అలా పట్టుకోమంటున్నాను. పట్టుకో, పట్టుకో, జస్ట్ అలా పట్టుకో చాలు. వద్దు వద్దు ప్లీజ్. వద్దు సూర్య. ఒకసారి పట్టుకోమంటుంటే ఎందుకు అలా భయపడుతున్నావు? పట్టుకో ప్లీజ్ సూర్య, వద్దు. నేను పట్టుకోను, నన్ను వదిలే. వదలను. ఇప్పుడు నువ్వు పట్టుకుంటావా, పట్టించమంటావా? సూర్య ప్లీజ్ వద్దు. సూర్య వద్దు ప్లీజ్. సూర్య, సూర్య వదలు. పట్టుకో. సూర్య, నేను పట్టుకో. సూర్య వదిలే. వద్దు వద్దు సూర్య. సూర్య వదలు. సూర్య వదలు. సూర్య, పట్టుకుంటే చచ్చిపోతాను. చచ్చిపోతావా? మిక్సీని పట్టుకుంటే చచ్చిపోతావా? మిక్సీని పట్టుకుంటే చచ్చిపోతావా? దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కరెంటా? అవును. నీకెలా తెలుసు? అది అది చెప్తావా లేదా? చెప్తావా లేదంటే పట్టించమంటావా? నేనే పెట్టాను.
దేనికి దేనికి? రే సూర్య, మిక్సీకి కరెంటు పెట్టడం ఏంట్రా? ఏం చేసిందిరా? విషయం తెలియకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది. మిక్సీకి కరెంటు పెట్టి సమంతాన్ని చంపాలని చూసింది. అంత పని చేసిందా? ఏంటి సామాన్య, ఏంటిదంతా? అసలు కరెంటు షాక్ పెట్టడం ఏంటి? అసలు బుద్ధుంటేనే ఈ పని చేసావు? ఉంటే ఎందుకు చేస్తుందమ్మా దీన్ని? నీ వల్ల ఇక్కడ ఎవరికైనా ఏమైనా జరుగుంటే నిన్ను చంపేసుండేవాణ్ణి. అసలు ఏంటి నీ ఉద్దేశం? అందరిని చంపేద్దాం అనుకుంటున్నావా? లేదు సూర్య, నేను చెప్పేది మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. నువ్వేంటో తెలిసి కూడా నీలాంటి దాని ఇంట్లో ఉండనివ్వటం మా తప్పు. మా నాన్నమ్మ మాట కోసమే నిన్ను భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆ అవసరం కూడా లేదు. మా నాన్నమ్మతో నేను మాట్లాడతాను. చంద్ర, అనయ్య, అర్జెంటుగా వెళ్ళి డాడీని పిలిపించు. అలాగే. అమ్మా, ఎవరు దీన్ని ముట్టుకోకండి. ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాను. అలాగే. లిల్లీ, పద్మ, రండి వెళ్దాం. దీనికి ఇదేం పోయే కాలం అంట? ఇట్టమంటే తిట్టమని రకంగా తయారైంది. నా కోడల్ని చంపేద్దామని చూస్తావా? నిన్ను ఛీ! సామాన్య, నన్ను మిక్సీకి కరెంటు పెట్టి చంపేద్దామనుకున్నావా? నన్నే? బ్లడ్ మహిమ, ఫాదర్ బుద్ధులు ఎక్కడ పోతాయి చెప్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నీ మొహల్లే నువ్వు నన్నేం చేస్తావే? ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. అయినా ఇప్పుడు డాడీ వచ్చి నన్నేమంటాడు? వీళ్ళకి తెలియదు కదా డాడీయే ఇది ప్లాన్ చేశాడని. అవును, అసలు నేను ఇందులో కరెంటు పెట్టిన విషయం వీళ్ళకెలా తెలిసింది? సీక్రెట్ గానే కదా ప్లాన్ చేశాను. ఎలా తెలిసిందబ్బా? సూర్యబాబు, ఏం జరిగింది బాబు? నన్ను అర్జెంటుగా రమ్మని చంద్ర ఫోన్ చేశాడు. చెప్పాల్సింది మీకు చెప్పాలని, మీ అమ్మాయి చేసిన నిర్వాకం మీకు తెలియాలని, ఇక్కడి నుంచి మీ కూతుర్ని మీరు తీసుకెళ్లాలని పిలిచాను. నా కూతురు ఏం చేసింది బాబు? ఏం చేసిందా? చెయ్యకూడని పనే చేసింది. మా నాయనమ్మ మీకు మాటిచ్చిందని ఆ మాటకు కట్టుబడి నాకిష్టం లేకపోయినా మీ కూతుర్ని ఇక్కడ ఉండనిచ్చాను. నన్ను దక్కించుకోవటం కోసం మీ అమ్మాయి ఎంతకు తెగించిందంటే తనకు అడ్డుగా ఉన్న శాముని మిక్సీకి కరెంటు పెట్టి చంపాలనుకుంది. సామాన్య అంత పని చేసిందా సమంతని చంపేయాలని? నేను నమ్మలేకపోతున్నాను బాబు. నమ్మలేనివి చేయడంలో మీ అమ్మాయి దిట్టలేండి. అలాంటి ఆలోచనలున్న వాళ్ళని ఏం చేసినా తప్పులేదు.
ఇంట్లో వచ్చి దిష్టి వేయడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి హాని కలిగించే పనులు కూడా చేయకుండా ఉండాలి. నాతో గొడవ అంటే అది నా వరకే ఉండాలి. అందరూ వాడే వస్తువుల జోలికి పోకూడదు. బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకుని ఏదైనా చేసేయొచ్చు అనుకుంటే తెలియని వాటికి తప్పించుకున్నట్టు తెలిసి దొరికిపోయిన దాంట్లో తప్పించుకోలేదు. అసలు అమ్మో, ఇప్పుడు నేనేం చెప్పకూడదు. నేనేమైనా వాగానంటే ఈయన వెళ్ళి సామాన్యకి చెప్తాడా? అప్పుడది నా సినిమా మొత్తం బయట పెడుతుంది. వీళ్ళందరూ చూసారంటే నా గత అదో గత అవుతుంది. నోరెత్తకూడదు. ఒకరిని బాధ పెట్టడంలోనే మీ డాటర్ హ్యాపీనెస్ ని కోరుకుంటుంది. తన కోరిక కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఎన్ని మనస్పర్ధాలు ఉన్నా ప్రాణాలు తీయాలనే ఆలోచన రాకూడదు. విన్నారుగా, మీ అమ్మాయి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. మీ అమ్మాయి చేసిన పని వల్ల ప్రాణ నష్టం జరుగుంటే నేను దేన్నైనా సహిస్తాను, కానీ నా ఇంట్లో ఎవ్వరికి ఏ ఆపద కలిగినా సహించను. ఆ సాహసం చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను, చంపేస్తాను. మా కుటుంబం వల్ల మీకు అన్యాయం జరిగిందని మీరు అన్నారు కాబట్టి మీ అమ్మాయిని ఏం చేయకుండా మీకు తీసుకెళ్లే అవకాశం ఇస్తున్నాను. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం బాబు. సామాన్య, డాడీ ప్లీజ్ కొట్టద్దు. డాడీ ప్లీజ్. సారీ డాడ్, ప్లీజ్ నేను కావాలని చేయలేదు. ప్లీజ్ డాడ్, ప్లీజ్ కొట్టద్దు. డాడీ ప్లీజ్. డాడీ ప్లీజ్. చెప్పేది వినండి. మాట్లాడుతూ చెప్తాను. మాట్లాడుకో ప్లీజ్. రా. డాడీ ప్లీజ్. రా. డాడీ. రా. డాడీ లిసన్. డాడీ అది కాదు డాడ్. రా. డాడీ ప్లీజ్. డాడీ. డాడీ. డోంట్ టాక్. చంపేస్తాను నోరు తెచ్చావంటే. దేనికొచ్చావు? ఏం చేస్తున్నావు? అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి? డబ్బులో పెరిగి పరపతో తిరిగే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నా కాదని ఈ ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు? బేబీ, ఏం కోరుకుని నువ్వు ఇక్కడ ఉంటున్నావో దాన్ని సవ్యంగా చేస్తున్నావా? దేవత లాంటి సావిత్రమ్మ గారితో మాట్లాడి నిన్ను ఇక్కడ ఉంచితే నువ్వు చేస్తున్న పని ఇదా? ఎవరి కోసం పరితపిస్తున్నావో, ఎవరిని ఆరాధ్యంగా ప్రేమిస్తున్నావో వాళ్ళని అభిమానంతో గెలుచుకోవాలి కానీ నిన్ను అసహించుకునేలా చేసుకుంటావా? ఎవరు చెప్పారు? సమంతకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తే నువ్వు సూర్యాన్ని చేసుకోవచ్చని ఎవరు చెప్పారు? అలా చూడకో, మండిపోతుంది. నువ్వు కల్లో కూడా ఇలా చేస్తావు నేను ఊహించలేకపోయినా. నీ వల్ల సూర్యబాబు కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు నీకు సూర్యబాబు దక్కుతాడని ఎలా అనుకున్నావు? మనసును గెలుచుకునేది మంచితనంతో, ఇలా క్రిమినల్ మైండ్తో కాదు. అది కాదు డాడ్. మాట్లాడుకో. పిచ్చిదాల్లా చిన్నపిల్లలా బిహేవ్ చేశావు. నువ్వు ఇలా చేశావని సూర్యబాబు చెప్తుంటే ఆవేశంతో నాకే ఫోన్కు వచ్చినట్టయింది. కన్ను కూతురు అని కూడా చూడకుండా నిన్ను చంపేద్దాం అనిపిస్తుంది. నాకే ఇలా ఉంటే సూర్యబాబుకి ఇంకెలా ఉంటుంది? ఇంకోసారి ఇలా చేశావంటే మాట అనడం కాదు, నిజంగానే నిన్ను చంపేస్తాను. సూర్యబాబు, 100కి 100 నా కూతురు చేసిన తప్పే. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అప్పటికి మారకపోతే మీరు చెప్పకపోయినా నేనే వచ్చి తీసుకెళ్ళిపోతాను. ప్రేమ బాబు,
ప్రేమ. నా కూతురికి మీరంటే పిచ్చి ప్రేమ. బేసిక్గా అమ్మాయిలకి అబ్బాయిల మీద ప్రేమ ఉన్నా, అబ్బాయిలకి అమ్మాయిల మీద ప్రేమ ఉన్నా వాళ్ళని దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తూ ఉంటారు. నా కూతురు కూడా ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఓ స్టెప్ ముందుకేసింది. నేను అనుకోవడం మీ మీదున్న ప్రేమతోనే బాబు. సామాన్యుని అలా ప్రేరేపించుంటుంది. సూర్యబాబు, నిజానికి నా కూతురు మనుషుల్ని చంపే మనిషి కాదు బాబు. ఎలాంటి మనిషో మీకు తెలియదేమోనండి, మాకు తెలుసు. అమ్మా, జరిగింది వదిలేయండి. గతాన్ని తవ్వుకుంటూ పోతే పగలు తప్ప ప్రేమలు పెరగవు. సంతోషంగా ఉండటానికి కావాల్సింది అనురాగాలమ్మా, అనుమానాలు కాదు. అమ్మా, ఈ ఒక్కసారికి అడుగుతున్నాను కదా, నా కూతురు మొహం చూసి కాకపోయినా నా వయసుకి మర్యాద ఇచ్చి తన్నిక్కడ ఉండనివ్వండి. ఎలా ఉండనిస్తామండి? ఎన్ని రోజులు భరిస్తాం, ఎన్నిసార్లు సహిస్తాం? ఆవిడ ఏం చేసినా పోతే పోనీలే అని చూస్తూ ఎలా ఉండగలుగుతాం? ఉండనివ్వండి అని ఎలా అడగగలుగుతున్నారు మీరు? ఇంతేగా అని వదిలేయడానికి మీ అమ్మాయి ఏవైనా చిన్న పని చేసిందా? ప్రాణాలు ప్రాణాలు తీయాలని చూసింది. ఇంత పెద్ద తప్పు చేసినా తప్పమ్మా అనేసి తేలిక తీసుకునే గుణం మీ అమ్మాయి విషయంలో మాకు మాత్రం లేదండి. కరెక్టేనమ్మా. నా కోసం ఈ ఒక్కసారి ఉండటానికి వీల్లేదు. చేసిన తప్పులన్నీ మన్నించుకుంటూ పోతే జరిగేవి మళ్ళీ తప్పులే, పోయేవి ఈ ఇంటి ప్రాణాలే. ఛాన్స్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళండి. తీసుకుని వెళ్ళాక కాదు సూర్యబాబు, ఉండనివ్వమని అడుగుతున్నది. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. క్షమించే గుణం ఉన్నప్పుడు వాళ్ళు మారతారు, లేదంటే రాక్షసులుగా తయారవుతారు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, తను మారుతుంది. మారిన పక్షంలో నేనే దాన్ని బతికినవను చంపేస్తాను. నేను అడుగుతున్నందుకైనా కాదనక బాబు. ఇంకా అలా చూస్తావే? నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు. అడుగు. సారీ సూర్య, ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. ప్లీజ్ నన్ను క్షమించు. బాబు, దీనికన్నా పాపానికి మీ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతాను. ఈ ఒక్కసారికి ప్లీజ్ ఫర్గివ్ హర్. బాబు, మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను తగనా? అంత పెద్ద పెద్ద మాటలు అనవసరం అండి. ఓకే, ఒక్కసారికి, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఇంకోసారి జరిగితే మాత్రం నేనే చంపేస్తాను బాబు, నేనే చంపేస్తాను. మీకు ఆ అవసరం రానివ్వను.